హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఎలా ట్రేడ్ చేశారు? నిఫ్టీ అయితే యాజ్ ఎక్స్పెక్టెడ్ పెద్దగా అయితే ఏం ఆపర్చునిటీస్ రాలేదు. గ్యాప్ అప్ ఓపెన్ అయింది యాజ్ ఎక్స్పెక్టెడ్, బట్ కింది సైడ్ వచ్చింది. ఇక్కడ నుంచి మనం సపోర్ట్ దొరికితే ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకోవాలనుకున్నాం, కానీ పెద్ద మూమెంట్ అంటూ ఏం రాలేదు. బ్యాంక్ నిఫ్టీ మాత్రం మంచి మూమెంట్ అనేది ఇచ్చింది మన లెవెల్స్ నుంచి. అది బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసేటప్పుడు చూపిస్తాను. ఎవరైనా లెవెల్స్ ఫాలో అయ్యి ఉంటే వాళ్ళకి బ్యాంక్ నిఫ్టీలో మాత్రం మంచి పాయింట్స్ వచ్చేవి ఫ్రెండ్స్. సో జనరల్ ఈ రోజు ఏమైంది, మనకి ఇక్కడ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది. గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్ అయితే మనం ట్రేడ్ తీసుకోము, ఎందుకంటే మన లెవెల్స్ వరకు వస్తేనే మనం మోస్ట్లీ ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే హయ్యర్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మనం ఆ స్వింగ్లో స్టాప్ లాస్ పెట్టుకొని హయ్యర్ సైడ్ అనేది మనం టార్గెట్ పెట్టుకొని ఫర్దర్ ట్రేడ్ చేయవచ్చు అనుకున్నాము. సో అలాంటిది మాత్రం జరగలేదు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ ఇది ఏదైతే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉందో దానిపైనే మన క్లోజింగ్ అనేది ఇచ్చింది. సో కొంచెం అయితే అది పాజిటివ్ క్లోజింగ్ అని మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ రేపటి మార్కెట్ వచ్చేసి మనకు జనరల్లీ ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగింది అనుకోండి, సేమ్ థింగ్ మనకి సపోర్ట్ నుంచి మనం మళ్ళీ సపోర్ట్ తీసుకొని హయ్యర్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే హై అన్నది ఉంటుంది. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఎప్పటికప్పుడు మన టార్గెట్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి డైలీ లైవ్ మార్కెట్ బట్టి. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్, లైక్ 25,330. ఇది బ్రేక్అవుట్ అవుతే మాత్రం 25,400. నెక్స్ట్ వచ్చేసి 500 లెవెల్స్ ఉంటాయి మనకు. సో ఇది వచ్చేసి మనకు ఫ్లాట్ ఓపెనింగ్. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెనింగ్ కనుక జరిగింది అనుకోండి, సేమ్ థింగ్ మళ్ళీ మన కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సేమ్ ఇలానే మళ్ళీ గ్యాప్ అప్ ఈ రేంజెస్లో ఓపెన్ అయింది అనుకోండి. సో ఈ పాతది రిమూవ్ చేసేద్దాము. ఈ లెవెల్స్లో మనకి ఏమైనా ఓపెనింగ్ జరిగింది అనుకోండి, మళ్ళీ మనకు బ్రేక్అవుట్ అయిన ఇవ్వాలి. బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అవుతే మళ్ళీ మనం హయ్యర్ సైడ్ అన్నది వెళ్ళొచ్చు 400 లెవెల్స్ అండ్ 500 లెవెల్స్కి. ఆర్ ఎల్స్ మనం మళ్ళీ వెయిట్ అన్నది చేయాలి. సో ఇక్కడ నుంచి మనకి కిందికి రావాలి, లైక్ ప్రీవియస్ డే క్లోజర్ ఈ లెవెల్స్ వరకు అయినా, లేకపోతే ఇక్కడ నుంచి అయినా మనకు మళ్ళీ సపోర్ట్ అన్నది దొరికే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మనం హయ్యర్ సైడ్ వెళ్ళొచ్చు. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే హై ఉంటుంది. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చేసి హయ్యర్ సైడ్ ఉంటుంది అనమాట. 400 లెవెల్స్, 450 లెవెల్స్, 500 లెవెల్స్. ఒకవేళ కనుక వర్స్ట్ కేస్లో మళ్ళీ ఏ లెవెల్స్లో ఓపెన్ అయినా కూడా దీని బ్రేక్ డౌన్ కనుక ఇచ్చింది అనుకోండి, అంటే ప్రీవియస్ డేలో ఈ లెవెల్ కనుక బ్రేక్ డౌన్ కనుక ఇచ్చింది అనుకోండి, మళ్ళీ మనం ఫర్దర్గా కిందికి వెళ్ళిపోతాము. అండ్ ఈ లెవెల్స్ నుంచి మనకు సపోర్ట్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక లాంగ్ ఆపర్చునిటీ అన్నది తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి అప్పుడు మన ఫస్ట్ టార్గెట్ ఉంటుంది ఈ జోన్. అండ్ నాకు తెలిసి బ్రేక్ డౌన్ కనుక ఇస్తే అంత ఈజీగా అయితే బ్రేక్అవుట్ మళ్ళీ ఇవ్వదు. సో కన్సాలిడేషన్ మళ్ళీ ఇక్కడ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కనుక బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి హయ్యర్ సైడ్, మళ్ళీ అప్పుడు మనము ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే క్లోజర్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ డే హై అన్నది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో జనరల్లీ నేను ఎందుకు కన్సల్టేషన్ అనుకుంటున్నానంటే, జనరల్లీ ఈరోజు అట్లీస్ట్ కొంచెం హయ్యర్ సైడ్ అయినా క్లోజర్ ఇచ్చేది ఉండే, ఎగ్జాక్ట్ జోన్ దగ్గర క్లోజర్ అనేది ఇచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పై నుంచి సెల్లర్స్ కింద నుంచి బయర్స్ షార్ట్ క్రియేట్ చేసేసుకుంటారు అన్నమాట పొజిషన్స్. సో కన్సల్టేషన్ మార్కెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ కంప్లీట్ జోన్ మనకు ఒకటి కన్సల్టేషన్ జోన్ లాగా ఫామ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో పై నుంచి వచ్చేసి మనకు సెల్లర్స్ కిందికి పుష్ చేస్తుంటారు, కింద నుంచి బయర్స్ పైకి పుష్ చేస్తుంటారు అనమాట. సో కంప్లీట్ వాలటైల్ జోన్ అనేది క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి వస్తే మనకి బ్రేక్అవుట్ రావాలి. మళ్ళీ కనుక కింది సైడ్ వచ్చింది అనుకోండి, పెద్దగా పాయింట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. మళ్ళీ ఇదే జోన్స్లోనే తిరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ కొంచెం హయ్యర్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, కానీ అంత ఈజీగా అయితే బ్రేక్అవుట్ అయితే ఇవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఒక అనాలిసిస్ ఫ్రెండ్స్ నిఫ్టీది. ఇంకొకటి కూడా చూడొచ్చు మనము. ఒకవేళ కనుక ఇది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఇమీడియట్గా అయితే డౌన్ సైడ్ ఫాల్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. హెవీ ఫాలే ఉంటుంది అది, ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ 2 days స్టాప్ లాసెస్ అన్ని కింద ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ వరకు ముందు అనుకున్నట్టు ఇక్కడ వరకు ఫాల్ అనేది వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మనకు ఒక హయ్యర్ సైడ్ వెళ్ళొచ్చు. బట్ ఇది కనుక జరిగింది అనుకోండి, మనము నెక్స్ట్ డే అనాలిసిస్ అండ్ ఆల్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం కంప్లీట్గా చూసుకుంటే ప్రైస్ యాక్షన్ అండ్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా చేంజ్ అవ్వచ్చు. అంటే బుల్లిష్ నుంచి బెరిష్ సైడ్ కూడా టర్న్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది ఒక కొత్త స్వింగ్ అనేది ఫామ్ అయింది. స్వింగ్ ఫామ్ అవ్వలేదు అంటే అది వేరు, బట్ స్వింగ్ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది మనం ఆ నెక్స్ట్ డే అనేది అనాలిసిస్ చేసుకొని చూడొచ్చు ఫ్రెండ్స్. లెట్స్ ఒక్కసారి చెక్ చేద్దాము. 1 hour క్యాండిల్ చాలా డేస్ అవుతుంది. 20 EMA ఎలా ఉందో. సో ఎగ్జాక్ట్లీ ఇదే అనమాట, 20 EMA ఇక్కడ వరకు వచ్చింది. సో దీని కనుక బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, ఇంకా వర్స్ట్ కేసులో దీని కిందికి కనుక వచ్చేస్తుంటే ఇంకా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు సెల్ ఆన్ రైస్ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతాయి. బట్ అగైన్ దూర్కి బాత్ ఇప్పుడు నేను అది మాట్లాడాలనుకోవట్లేదు. ప్రస్తుతానికైతే ఈ లెవెల్స్ ఒకటే వ్యాలిడ్ ఉంటాయి. ఇక్కడ వరకు వచ్చింది అంటే మనం మళ్ళీ అనాలిసిస్ చేసుకొని చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి.
నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం ఫ్రెండ్స్. సో బ్యాంక్ నిఫ్టీ ఏంటి, మనం ఏమనుకున్నాము, ఒకవేళ ఇది వచ్చేసి మన సెల్ జోన్, ఇది వచ్చేసి బై జోన్ అనుకున్నాం కదా. సో సెల్ జోన్ దగ్గర ఎగ్జాక్ట్ ఓపెన్ అయింది. అఫ్ కోర్స్ మనం షార్ట్ అయినా చేయాలి, కానీ అక్కడ నుంచి అయితే లాంగ్ వెళ్ళొద్దు అంటిల్ అన్లెస్ మనకు హైయర్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చే వరకు. ఎవరైనా షార్ట్ చేయాలనుకున్నా చేసి ఉంటే ఇక్కడ వరకు వచ్చేది. బట్ అగైన్ మనమైతే జనరలీ నా యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా కూడా జనరలీ హయ్యర్ టైం ఫ్రేమ్లో ఏమవుతుందో అదే చేస్తారు. కాబట్టి వాళ్ళు షార్ట్ చేయకపోయినా కూడా ఇక్కడ ఒక వెరీ గుడ్ కన్సల్టేషన్ అనేది ఫామ్ అయింది. మనకు 5 minutesలో మల్టిపుల్ బ్రేక్అవుట్స్ అనేది వచ్చాయి, మీకు చూపిస్తాను. కన్ఫర్మేషన్స్ కూడా వచ్చాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బులిష్ పిన్ బార్ ఇక్కడ ఫామ్ అయింది. దాని తర్వాత ఈ కంప్లీట్ కన్సల్టేషన్ దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ ఫామ్ అయింది. సో ఎన్నో కన్ఫర్మేషన్స్ అనమాట. ఇంతసేపు కన్సాలిడేట్ అయింది కాబట్టి మన జోన్ పైన, దట్ మీన్స్ సపోర్ట్ తీసుకుంటున్నట్టే అర్థం. ఎవరైనా ఎంటర్ అయ్యి ఉన్నా కూడా ఎక్కడ కూడా ఈ జోన్ కింద పెట్టుంటే సక్సెస్ఫుల్గా వెరీ గుడ్ పాయింట్స్ అనేది వచ్చేది, ఇక్కడ వరకు వచ్చేది అనమాట. అండ్ గుడ్ ఏంటంటే బ్రేక్అవుట్ ఇచ్చి ఇంకా ఫర్దర్ హై సైడ్ కూడా మూవ్ అయింది. స్టాప్ లాస్ మార్కెట్ అయితే కాదు, లాంగ్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకు. సో ఇది వచ్చేసి మనకు బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు కనిపించింది ఫ్రెండ్స్. అండ్ రేపటి అనాలిసిస్ కూడా చెక్ చేసేద్దాము. సో ఈ లెవెల్స్ ఇంకా వ్యాలిడే ఉంటాయి. సో సేమ్ అనాలిసిస్, ఇంకా పెద్దగా చేంజ్ అంటూ ఏం లేదు. మనకు రేపు కనుక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి, అంటే ఈ లెవెల్స్లో ఓపెనింగ్ అయింది అనుకోండి, ఇంకా ఇదే ఫార్మాట్ అనమాట. సో సేమ్ థింగ్, ఇలా డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. లెట్ మీ డిలీట్ అండ్ డ్రా అగైన్. సో ఫ్లాట్ ఓపెన్ కనుక అయింది అనుకోండి, ఇక్కడ నుంచి మనకి ఇలా మళ్ళీ రీటెస్ట్కి వస్తే ఇక్కడ మనం క్యాప్చర్ చేయొచ్చు. ఎంట్రీ అన్నది ఫస్ట్ టార్గెట్ డే హై ఉంటుంది, సెకండ్ టార్గెట్ వచ్చేసి 800 పెట్టుకోవచ్చు మనము. సో ఇది ఒక అనాలిసిస్. అండ్ ఆల్సో ఇది కూడా ఒకటి వర్క్అవుట్ అవుతుంది. ఒకవేళ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి హయ్యర్ స్వింగ్ ఫామ్ చేస్తే మనం ఇమీడియట్గా ట్రేడ్ అన్నది తీసుకోవచ్చు హయ్యర్ హై ఫామ్ అవుతుంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక మళ్ళీ మనకు ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తే వీ హ్యావ్ టు వెయిట్. ఇక్కడ మనం ఎలా బిహేవ్ చేస్తుందో చూసి ఇక్కడ మనం ఎంట్రీ అన్నది తీసుకోవచ్చు డబ్ల్యూ ప్యాటర్న్ దగ్గర. సో ఒకవేళ 500 and 600 లెవెల్స్ వరకు వెళ్తే మన ఫస్ట్ టార్గెట్ అనేది బుక్ చేసుకోవచ్చు, లైక్ కొంచెం క్వాంటిటీ ఏదైనా ఉంటుంది బుక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 800 వరకు మనం ట్రైల్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా చాప్సీ మూవ్స్ వస్తున్నాయి. ఐ కెన్ రియలీ అండర్స్టాండ్. రీటైలర్స్ ఎవరైతే కొత్తగా ఉంటారో మార్కెట్కి ఖచ్చితంగా వాళ్ళ పాయింట్స్ అనేది తీయలేరు. చాలా టఫ్ ఉంటుంది మార్కెట్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అన్నది. జనరలీ బ్రేక్అవుట్ వస్తుంది, బట్ అది మళ్ళీ పడిపోతుంది అనమాట. అసలు లిటరలీ అన్సర్టైన్ ఉంటుంది మార్కెట్. చూద్దాం ఎన్ని రోజులు ఇలా ఉంటుందో, బట్ కొంచెం జాగ్రత్తనైతే ట్రేడ్ తీసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మళ్ళీ మనకి ఇక్కడే ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, మళ్ళీ ఇక్కడ మనకి రిజెక్షన్ వస్తే మాత్రం మళ్ళీ ఇక్కడ వరకు పడుతుంది. ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ అనేది తీసుకుంటుంది, మళ్ళీ హైయర్ సైడ్ అనేది మూవ్ అవుతుంది. సో ఇదే బ్రేక్అవుట్ ఇచ్చే వరకు, బ్రేక్ డౌన్ ఇచ్చే వరకు ఇదే ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ కనుక బ్రేక్ డౌన్ ఇస్తే ఇక్కడ వరకు ఫర్దర్ ఫాల్ అనేది వస్తే సేమ్ ఇదే ప్యాటర్న్ అనమాట. ఇదే మనకి ఈరోజు పెద్ద మూవ్ అంటూ ఏం లేదు. అందుకోసం మనం నిన్న పెట్టిన లెవెల్స్ ఈరోజు కూడా ఆల్మోస్ట్ వ్యాలిడ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఒకసారి లాంగ్ అన్నది తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. యా, థ్యాంక్ యూ.